షూట్ బాగానే చేసాం, అంతా బాగానే ఉంది. సో రిలీజ్ ఎట్లా చేయాలనే ఆలోచనలు ఉన్నప్పుడు థియేటర్కి వేద్దామని థియేటర్కి వేయరని కొందరు, కొత్త వాళ్ళు కదా మీరు ఎవరు తీసుకుంటారు ఇది, యూట్యూబ్లో రిలీజ్ చేసుకోరు అని కొందరు. సినిమాని అంటే చాలా చిన్న చూపుగా మాట్లాడారు. చాలాసార్లు అడిగారండి చాలామంది. ఇంకా మనం అంటే పడిన వాళ్ళైతే సింగిల్గా ఉన్నప్పుడు కాదు, మన పక్కన గుంపుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు గుచ్చి అడిగేవాళ్ళు, నీ సీన్ ఏమైంది, నీ సీన్ అయిపోయింది, అందరి ముందు చిన్నగా స్మైల్ ఇస్తూ. ఇన్స్టాగ్రామ్లో నేను చేసే ట్రెడ్మిల్ వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ ట్రెడ్మిల్ వీడియోస్ చేయడం కూడా వాళ్ళు రాంగ్ వేలోనే కన్వర్ట్ చేసుకున్నారు చాలామంది. నా బ్యాడ్ వేలో కూడా కొంతమంది కామెంట్స్ వేశారు. అందరు నమస్కారం అండి, నేను మీ వెంకీ. F3 మీడియాకి స్వాగతం. ఈరోజు మన ముందుకి భీమ్సేరి మూవీ టీం నుంచి మహేష్ మను గారు, అదేవిధంగా సిరి రావుల గారు ఇక్కడికి వచ్చారు. నమస్కారం అండి. చిన్న ప్లాట్ఫామ్ నుంచి అతిపెద్ద ప్లాట్ఫామ్ అయినటువంటి వెండితెరకు వచ్చి వారి యొక్క నటనని, వారి యొక్క ప్రతిభని వాళ్ళు ఈరోజు నిరూపించుకున్నారు. సో వీరిద్దరితో ఈరోజు మా F3 చిట్ చాట్. మహేష్ చెప్పు, ఎలా ఉంది లైఫ్? బాగుందమ్మా, ఇప్పుడు చాలా హ్యాపీగా సాగుతూ ఉంది. సూపర్. ఫస్ట్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేశారు మీ కెరీర్. అవును, యూట్యూబ్. ఇప్పుడు సినిమాకి వచ్చింది. ఏంటి, ఎలా ఉంది ఫీల్? చాలా హ్యాపీగా ఉంది. అంటే చిన్న యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్ చేసుకున్న నేను ఈరోజు ఎన్నో కోట్ల మంది ప్రేక్షకులు చూసే సినిమా, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా నా సినిమా రిలీజ్ అవుతున్న చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. సూపర్. మహేష్, సిరి గారు, మీరు యూట్యూబ్లో చాలా సంచలనం. ఇప్పుడు ఫస్ట్ టైం 70mm వచ్చారు. ఎలా ఉందండి ఫీల్? చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే అక్కడెక్కడో చిన్న ప్లాట్ఫామ్ పైన మేము షూట్ చేసుకునే వాళ్ళము. ఈరోజు ఒక వెండితెరకు వస్తున్నాము అంటే మాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంతగానం ఉందా, అంత చేస్తున్నామా మేము అని. బట్ హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ అంటారు కదా. మేము చిన్న ప్లాట్ఫామ్ నుంచి మేము వచ్చిన వాళ్ళందరం కూడా హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ అనుకునే ఈ స్టెప్ తీసుకున్నాము. ఈరోజు ఈ మూవీతో ముందుకు వస్తున్నాము. ఫస్ట్ ఎలా వచ్చిందండి మీకు ఈ ఆఫర్? యాక్చువల్లీ మేము సాంగ్ షూట్ చేస్తుంటాము, ఫోక్ సాంగ్స్. సో అలా ఒక సాంగ్ షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ మహేష్ మణి గారు, ఇంకా డైరెక్టర్ రవి సార్ ఇద్దరు కూడా ఆ లొకేషన్ విజిట్ చేశారు. వాళ్ళు ఇంకొక షూట్కి లొకేషన్ సెర్చ్ చేసుకొని వచ్చారంట. సో ఆ టైంలో అక్కడ మేము కొంచెం ఎమోషనల్ సీన్స్ చేస్తున్నాము. సో అది కొంచెం వాళ్ళకి ట్రిగరింగ్ అయ్యి నెక్స్ట్ మహేష్ గారు ఇంకా రవి సార్ కాంటాక్ట్ అయ్యారు. ఇలా ఒక మూవీ తీస్తున్నాము, నువ్వు చేస్తావా, అందులో బాగుంటుంది స్టోరీ, నువ్వు చేసే ఎమోషనల్ దీనికి కనెక్టివిటీగా ఉంటుంది అని అన్నారు. స్టార్టింగ్లో నాకు భయం వేసింది. నేనే అడిగా రిటర్న్లో మహేష్ గారిని, రవి సార్ని, సార్ మీరు నన్ను సరిగ్గా చూసారా, నేను ఉండడం బేసిక్గా డస్కి, సో మీరు ఆన్ మేకప్తో నన్ను ఫుల్ఫిల్గా చూసారు, అందుకనే నన్ను అడుగుతున్నారేమో, కానీ నేను ఉండడం బేసిక్గా డస్కి ఉంటుంది సార్, మీకు ఓకేనా కాదా అని అడిగాను మహేష్ గారిని, రవి సార్ని, ఇద్దరిని అడిగితే ఇద్దరు ఒకటే మాట అన్నారు, డస్కీ అనేది మ్యాటర్ కాదు, నువ్వు చేసిన ఎమోషన్ ఉంది కదా అది మా థీమ్కి కావాలి, సో నువ్వు ఇంట్రెస్టెడా కాదా, నువ్వు చేసిన ఎమోషన్ బాగుంది, దీనికి బాగా సూటబుల్ అవుతుంది అని అన్నారు. ఆలోచించాను, ఓకే చేయగలుగుతానా అని డౌట్ వచ్చింది. ఇంట్లో అమ్మతో, అక్కే వాళ్ళతో డిస్కస్ చేస్తే నువ్వు చేయగలుగుతావు, తప్పకుండా షూర్గా చేయగలుగుతావు అని వాళ్ళు కొంచెం నమ్మకం ఇవ్వగానే వెంటనే మహేష్ గారికి, రవి సార్కి ఓకే చెప్పాను, సార్ నేను వస్తా చేస్తా అని. ఇంకా ఆన్ సెట్కి వెళ్ళాక ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయారు. మూవీ షూట్ అంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు, అందరు కొత్త వాళ్ళు ఉంటారు, ఎలా చాలా టెన్షన్ పడి ఉండే. ఒక ఊళ్ళో నుంచి వచ్చిన అమ్మాయినే నేను కూడా, చాలా భయంతో ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ మూవీ షూట్ చేసుకున్నామో, మేము ఒకటే దగ్గర ఉండి చేసుకున్నాం షూట్ అంతా, ఇంట్లో వాళ్ళతో ఉన్న ఫీల్ వచ్చింది. అసలు షూట్ చేస్తున్నామా అన్న ఆలోచన కూడా రాలేదు, అంత బాగా కలిసిపోయి చేసుకున్నాం. ఫైనల్లీ వీఆర్ హ్యాపీ. సూపర్ అండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు డస్కీ అనేది ఇప్పుడు మ్యాటర్ కదండి, టాలెంటే. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ కూడాను వారి అందం లేకపోయినా సరే అభినయంతో ఆకట్టుకొని టాప్ హీరోయిన్స్గా నిలిచారు. సో మీరు కూడా టాప్ హీరోయిన్ అవుతారు మీ అభినయంతో. ఇప్పుడు అతి త్వరలో 70mm చూసుకోబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఫీల్ మాటల్లో చెప్పలేము మేము. ఎందుకంటే చిన్న పాట పాడి చెప్పండి.
పాటలు అంత రావు, ఓకే, కానీ మాటలు అయితే చెప్పలేమండి ఈ సంతోషాన్ని. సూపర్, చాలా హ్యాపీగా ఉన్నాం మేము, మా ఫ్యామిలీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. గ్రేట్. మహేష్, ఎలా వచ్చింది నీకు ఈ సినిమాలో ఆఫర్? నేను ఆల్బమ్ సాంగ్ చేస్తుండేవాడిని అన్న. ఆల్బమ్ సాంగ్ చేస్తున్న క్రమంలో సాంగ్స్ రిలీజ్ అవుతున్నావు, మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని చెప్పేసి తీసాం. షార్ట్ ఫిల్మ్ ఆకలి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము. అది తీసి కొంచెం చూస్తున్నాం, ఒక భరత్ అని కరీంనగర్ ఉంటాడు అన్నయ్య, పరిచయం అయ్యాడు. సో నా సాంగ్స్ కూడా ఆయనకు చాలా ఇంట్రెస్టెడ్, బాగా చూసి బాగా చేస్తున్నాం అంటే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసామని అని చెప్పేసి అతను చూపించడం జరిగింది. ఆయన చూసి బాగా చూసి అది యాక్టింగ్ బాగుంది, నువ్వు బాగా చేస్తున్నావు, మరి ఏంటో నేను కూడా ఒక సినిమా ఇద్దాం అనుకుంటున్నాను, మరి చేస్తావంటే సినిమా అంటే ఎందుకు ఏమన్నా డెఫినెట్గా చేస్తాం, ఎందుకంటే మనం ఉన్నదే సినిమా చేయడానికి కోసం, ఇంత తొందరగా అవకాశం వస్తుంది ఖచ్చితంగా వినియోగించుకుంటా అంటే సరే అని చెప్పేసి అప్పటికి డైరెక్టర్ రవీంద్ర అనే ఆయన కాంటాక్ట్ అయ్యండి. అంటే ఆల్రెడీ వాళ్ళు డిస్కషన్ చేస్తారు స్టోరీ గురించి, స్టోరీ ఉంది ఒక స్టోరీ చేస్తామంటే చేస్తాను. యాక్చువల్లీ వేరే వాళ్ళని అనుకున్నారు అంటే ఇది ఓకే ఈ స్టోరీ. ఇది నేను పరిచయం అయిన తర్వాత ఇట్లా మహేష్ ఉన్నాడు వెమ్ల వల్ల యాక్టింగ్ బాగా చేస్తానని చెప్పేసి రవీంద్రకి షార్ట్ ఫిల్మ్ పంపితే ఓకే బాగా చేస్తానని చెప్పేసి ఒకసారి మీటింగ్ అయినా స్టోరీ చెప్పాను, బాగా నచ్చింది నాకు. సో దీనికోసం నచ్చి ఆ క్రమంలో షూట్కి వెళ్ళిపోయాను. అంటే విత్ ఇన్ స్టోరీ చెప్పిన 1 వీక్ 10 డేస్లోనే షూట్కి వెళ్ళిపోయాను. ఓ సూపర్. ఇప్పుడు యూట్యూబ్ నుంచి వెండి తెరకి డైరెక్ట్, మరి ఎలా ఉంది ఫీలింగ్ నీది? అంటే ఇది ఎంత చెప్పినా తక్కువనన్నా. అంటే మామూలుగా యూట్యూబ్ వరకే మీరు అనుకున్న నుంచి నాతో పాటు చాలామంది చేశారు. కొందరు యూట్యూబ్ దగ్గర ఉన్నారు, నేను కొంచెం స్టెప్, అంటే అందరూ ఏదో ఒక రోజు రావాల్సిందే, బట్ అందరికన్నా ముందు నేను పోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఇయ్యాలను రేపు 1 ఇయర్ కింద కాదు, దాదాపు ఇది ఒక 5 years స్ట్రగుల్స్. 2021లో సినిమా షూట్కి వెళ్ళాం మేము. షూట్ బాగానే చేసాం, అంతా బాగానే ఉంది. సో రిలీజ్ ఎట్లా చేయాలనే ఆలోచనలు ఉన్నప్పుడు థియేటర్కి వేద్దామని, థియేటర్కి వేయరని కొందరు, కొత్త వాళ్ళు కదా మీరు ఎవరు తీసుకుంటారు ఇది, యూట్యూబ్లో రిలీజ్ చేసుకోరు అని కొందరు, సినిమాని అంటే చాలా చిన్న చూపుగా మాట్లాడారు. అంటే అలానే ఉంటుందిలే. అంటే మన దగ్గర ఒకటి ఉన్నది ఏంటంటే, చాలామందికి మీకు తెలుసో తెలీదో, మనం ఏదైనా వేలో వెళ్తే మనల్ని తీసుకెళ్లేవారు ఒక్కరుంటే కాలు బట్టి వెనక్కి లాగేవాళ్ళు 10 మంది ఉంటారు. చాలామంది అంటే ఇది సినిమానా అంటే ప్రతిరోజు ఫ్రెండ్లీగా న్యాచురల్గా చేసినాం. వితౌట్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు లేరు, వెరీ న్యాచురల్. సినిమా పేరు ఏంటి మహేష్? భీమ్సేరి. అదే అంటే భీమ్సేరి అంటే మీనింగ్ ఏంటి? భీమ్సేరి అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక మాల్మూరు అడవుల ప్రాంతంలో ఉండే ఒక చిన్న విలేజ్ నేమ్ ఇది. ఓహో, విలేజ్ నేమ్. ఆ విలేజ్లో జరిగిన స్టోరీయే ఇది. ఓహోహో, అంటే రియల్ స్టోరీనే ఇది? రియల్ స్టోరీయే, చిన్న చేంజెస్, మరీ పెద్ద చేంజెస్ కాదు, చిన్న చేంజెస్ చేసుకుంటా వెండి తెరపైకి సినిమా రూపంలో తీసుకొచ్చినాను. గ్రేట్. మొత్తానికైతే ఒక యూట్యూబ్ నుంచి ఒక టీవీ ఛానల్కి డైరెక్ట్ సినిమా అంటే 3 స్టెప్లు ఎక్కావు మహేష్. ఇప్పుడు అంటే అంచెలు నిజంగా కష్టపడుతున్నారు, నిజంగా బాగా కష్టపడుతున్నావు. అంటే నీ కష్టాన్ని నేను దగ్గర చూశాను. ఇంకా మీ సినిమా విషయానికి వచ్చేద్దాం. సినిమాలో నీ రోల్ ఏంటి? నేను ఇందులో హీరోగా చేశానన్న. గుడ్, మంచి క్యారెక్టర్, అంటే నాకు కష్టంగా లేకుండా ఇష్టంతో చేశానన్న. సూపర్. అంటే ఒక పేదవాడిగా బతికితే, అంటే డబ్బులు లేకపోతే నీకు పిల్లనిచ్చే మామ కూడా నేను దగ్గరికి, అంటే ఒక తండ్రి లేని అబ్బాయి డబ్బు లేకుండా స్ట్రగుల్ పడుతూ ఒక దొంగతనం కేసులో ఇరికి ఆ ఊరు సర్పంచ్ని చంపేసి ఆ కేసులో ఇరి పోలీస్ స్టోరీ అంతా చెప్తున్నావు, మళ్ళీ రేపు థియేటర్కి ఎవరు రాడు, నీ క్యారెక్టరైజేషన్ చెప్పుకుంటే అయిపోతుంది. మంచి, అంటే ఒక మంచి క్యారెక్టర్ అన్న, విలేజ్ బాయ్ క్యారెక్టర్. సూపర్. పల్లెటూరు క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్. సిరి గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్. సో ఇందులో అయితే ఒక, అంటే మీరిద్దరు పేరా అండి? ఇద్దరం పేరు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ లా ఉంటుంది ప్యాటర్న్. సో కంటెంట్ వచ్చేసి మీరు ఇక్కడే మొత్తం కంటిన్యూ చేస్తే అందరు కిందనే సినిమా బాగుందని పోస్టులు పెట్టేస్తారు. పర్లేదు చెప్పండి, ఎందుకంటే మీరు చెప్పింది ఇంట్రెస్ట్గా ఉంటేనే మా ప్రేక్షకులందరూ వచ్చి చూస్తారు. చెప్పండి, పర్లేదు. సో ఒక బావ మర్దల మధ్యలో ప్రేమకి, తల్లిదండ్రుల మధ్య ఆస్తి గొడవలకి మధ్య జరుగుతున్న స్టోరీ ఈ భీమ్సేరి. అంటే మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? పట్నం వెళ్ళి చదువుకొని వచ్చి పల్లెటూరులో బావతో రిలేషన్షిప్ ఉంది, గయ్యాలి పిల్ల ఆల్మోస్ట్. బావ కోసం ఎంతవరకైనా తెగించే పిల్ల. ఫస్ట్ మీరు యూట్యూబ్ నుంచి వచ్చారు కదా, యూట్యూబ్లోకి ఎలా వెళ్ళారు? ఒకప్పుడైతే టిక్ టాక్ ఉండే, చాలా ఇయర్స్, మన కోవిడ్కి బిఫోర్. సో ఇంట్లో వీడియోస్ చేసేది, టిక్ టాక్ వీడియోస్. అప్పుడు నేను టీచర్ జాబ్ చేసేది బిఫోర్ స్కూల్. ఇంకా అప్పుడు కోవిడ్ అప్పుడు మొత్తం లాక్డౌన్ కదా, సో ఇంట్లో ఉండి నార్మల్ టిక్ టాక్ వీడియోస్ చేస్తుండేది. అప్పుడు కొంచెం ట్రెండ్ కొంచెం పైకి వచ్చే టైంకి టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, ఇన్స్టా వచ్చింది.
సో ఇన్స్టాలో నార్మల్గా సాడ్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను, ఎమోషన్ వీడియోస్. బాగా వచ్చిన బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి యా ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఎక్కువ సాడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే ఓకే ఎట్ ద సేమ్ టైం మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచనతో రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాడిని. సో వెళ్ళి 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 జిమ్లో ఉన్న ట్రెడ్మిల్ని ఒక ట్రెండ్గా చేసుకున్నాం ఐడియాతో. నేను కూడా చూసా మీ ట్రెడ్మిల్ మీద మీరు చేస్తూ సాంగ్స్ చేయడం. సో ఇంకా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, క్రియేటివిటీ అని అది స్టార్ట్ చేశాను. సో దాని నుంచి నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ సాంగ్స్ వగేరా వగేరా ఈ రోజు మేము ముందు ఇలా కూర్చున్నాము. సూపర్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ సక్సెస్ ఏ పాటతో వచ్చింది? మిమ్మల్ని నిలబెట్టిన పాట ఏంటి? వదిలిపోతున్నావా నన్ను ఒంటరి చేస్తున్నావా అనే ఫస్ట్ సాంగ్ నాది. ఓకే అది అప్పుడే మిలియన్లో వెళ్ళిపోయింది. అది ఒక్క సాంగ్ వల్లనే ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నా నేను. గ్రేట్. టిక్ టాక్ టు యూట్యూబ్, యూట్యూబ్ టు ఇప్పుడు 70mm. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ జర్నీ కూడా. ఇలానే హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి బాధలు అని చెప్పారు కదా, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇటువైపు మిమ్మల్ని ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి? అంటే మేము ముగ్గురు అక్క చెల్లెలము. డాడీ గోల్డ్ వర్క్. ఓకే గోల్డ్ వర్క్ అంటే ఇంకా కూర్చొని చేయడం వల్ల డాడీకి కిడ్నీస్ కొంచెం ఎఫెక్ట్ పడింది. సో అట్లా డాడీ కొంచెం సైడ్ అవ్వగానే ఇంకా ఇద్దరు అక్కేళ్ళు చాలా బరువు బాధ్యతలు తీసుకున్నారు ఇంట్లో. మమ్మీ టైలరింగ్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని మమ్మీ పెట్టుకున్నది వర్కింగ్కి. సో నెక్స్ట్ అక్కే వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఇటు టీచర్ జాబ్ చేశారు. బేసిక్గా ఇద్దరు అక్కేళ్ళు టీచర్ జాబ్ కాబట్టి నాది ఎట్ ద సేమ్ టైం 10th అయిపోగానే ఇంటర్లో కాలేజ్లో సార్తో ప్రాబ్లం ఇదని చెప్పి మాట్లాడుకొని నాకు స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నాకు టీచర్ జాబ్గా కంటిన్యూగా చేశాను. గ్రేట్. సో అట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఈ రోజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. అంటారు కదా హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ అని. మీరు డాన్సరా అండి? నేర్చుకున్నారా? అవును. సూపర్. జేడిఎల్ ప్రభాకర్ అన్న చాలా మంచి ప్రొడ్యూసరు, అండ్ అన్న ప్రొడ్యూసింగ్లోనే మా బావ బొమ్మడిది కూడా త్వరలో రాబోతుంది. సో అన్న చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? అంటే అన్న ఒక దేవుడిలాగానే పరిచయమని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఇప్పటికీ మినీ స్ట్రగుల్స్ అన్న, చాలా స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాం. సినిమా బయటికి వస్తలేదు, అందరేమో అడుగుతారు మీరు సినిమా చేసిరు కదా ఎదురా ఉట్టిగా పోస్టర్ అంటే స్టేటస్లు పెడతావు, పోస్టర్ పెడతావు, ఏదిరా ఒకటన్నా బయటికి వస్తుందని చాలామంది అన్నారు. అందరికీ ఏదో ఒక రోజు సమాధానం వస్తుందని చెప్పేసి ఎవరు ఏమన్నా కానీ వస్తారా అని చెప్పుకుంటే ఫ్రెండ్స్ అడిగినా, ఫ్యామిలీలో అడిగినా కానీ, బయట రిలేటివ్ అందరు అడిగినా కానీ వస్తారా ఏదో ఒక రోజు వస్తుందా అని చెప్పుకున్నాడు. కానీ ఒకరోజు నేను అన్నకు నాకు పరిచయం అయ్యిండు. అన్నకు ఒక సినిమా ద్వారా అంటే సినిమా కోసం డిస్కషన్లో పరిచయం అయింది నాకు. ఆ పరిచయం కాస్త ఒక తమ్ముళ్ళలాగా అన్న రిసీవ్ చేసుకొని సినిమా ఏదైనా సినిమా అనివార్య కాలంలో ఆగిపోయింది. అన్న ఒక ఇట్లా ఏదైనా సినిమా తీసుకుందామంటే అన్న ఒక సినిమా ఉందన్న మేము చేసాం ఇట్లా అని చెప్పేసి అన్నకి చిన్న క్లిప్ చూపెట్టా. చూపిస్తే బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి ఫుల్ సినిమా పట్టుకురా చూద్దాం అంటే ఫుల్ సినిమా తీసుకొచ్చా. కానీ ఫుల్ సినిమా కూడా ఇవ్వలేడు అన్న. సగమే చూసి బాగుంది, బాగా చేశారు, అందరు ఇంట్రెస్ట్గా చేశారు, మీరు కష్టపడ్డారు కదా. సరే ఎందుకు ఆగిందంటే ఫస్ట్ పెట్టిన ప్రొడ్యూసరు చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయిపోయిందన్న. అంటే ఈ మధ్యలో వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా 2 years దీన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ సినిమా మీద హోప్స్ అన్ని పోయినాయి అన్న, రిలీజ్ అవ్వదిగా అంత వృద్ధైనా అనుకున్న టైంలో ప్రభాకర్ అన్న చూపెట్టడం ఆయనకు నచ్చి ఆయన మళ్ళీ ఎడిటింగ్ చేయించి డబ్బింగ్ చేయించి మ్యూజిక్ ఇదంతా చేయించుకొని ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన కూడా అన్న కూడా థియేటర్కి చాలా ప్రయత్నించిండు థియేటర్ రిలీజ్ చేద్దామని. కానీ థియేటర్స్ ఎక్కువ అయ్యాక సమయానికి అది కాక ఎందుకులే అని చెప్పి చాలామంది సజెషన్ చేశారు. థియేటర్ రిలీజ్ చేసినా 1-2 రోజులు ఆడుతుంది కావచ్చు, చిన్న సినిమాలు కదా అంటే సినిమానే, బట్ 2 రోజులు అవుతాయి, అమెజాన్లో ఉంటే లైఫ్ టైం ఉండిపోతుంది అని చెప్పేసి అన్న తర్వాత అమెజాన్ ప్రైమ్తో మాట్లాడి అన్న ఒప్పించి అమెజాన్లో రిలీజ్ ఇప్పుడు ముందు April 3rd రిలీజ్ అయిపోతుంది. సూపర్. అయినా అమెజాన్ ప్రైమ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. అవును. ఈవెన్ మీరు సినిమాలో థియేటర్లో రిలీజ్ చేసినా సేమ్ ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి రావాల్సిందే. బట్ కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు జనాలు అనేది థియేటర్ దాకా వెళ్ళలేకపోయినా 100% ఇంట్లో అండ్ మొబైల్లో ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఉన్నది. సో ఇది చిన్న ప్లాట్ఫామ్ ఏం కాదు, చాలా పెద్ద ప్లాట్ఫామ్లోనే రిలీజ్ అవుతుంది. నిజంగా అది మీ అదృష్టమే అని అనుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసే చాలా లక్షల సినిమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. నాకు తెలిసిన సినిమాలు కొన్ని ఆగిపోయి ఉన్నాయి. నేను కూడా కొన్ని 2-3 సినిమాలు చేసినా కానీ అవి ఆగిపోయినాయి, సైడ్గా చేసినాయి, ఇంకా రిలీజ్ అవుతలేదు. అందులో మాది రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ ఉంది. అంటే ఇంత గొప్ప శ్రమించి దీన్ని ముందు తీసుకెళ్ళిన ప్రభాకర్ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎందుకంటే అన్న ముందుండి నడిపేయడం వల్లనే ఈరోజు అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. అన్న ఒక్కసారి మాట ఇచ్చిండా చేస్తాను ఖచ్చితంగా, అది ఏమైనా సరే చేసేస్తాడు. ఆలోచించాడు, నష్టపోతున్నానా లాభపడుతున్నానా ఆలోచించాడు, ఖచ్చితంగా చేసేస్తాడు. సూపర్. సిరి గారు, మరి మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలానే అంటే మీ సినిమా ఏది ఎప్పుడు వస్తుందని ఎవరన్నా అడగడం జరిగిందా?
చాలాసార్లు అడిగారండి చాలామంది. ఇంకా మనం అంటే పడని వాళ్ళైతే సింగిల్‌గా ఉన్నప్పుడు కాదు. మన పక్కన గుంపుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు గుచ్చి గుచ్చి అడిగేవాళ్ళు. "నీ సీన్ ఏమైంది? నీ సీన్ అయిపోయింది." అందరి ముందు చిన్నగా స్మైల్ ఇస్తూ హార్ట్‌ఫుల్‌గా "వస్తది. కొంచెం టైం పడుతది. షూర్‌గా వస్తదన్న మాటే చెప్పుకుంటూ వచ్చినాం." అంతెందుకండి మన మూవీ కాదు. ఈవెన్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసే ట్రెడ్‌మిల్ వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ ట్రెడ్‌మిల్ వీడియోస్ చేయడం కూడా వాళ్ళు రాంగ్ వేలోనే కన్వర్ట్ చేసుకున్నారు చాలామంది. మీ అమ్మాయి ఎందుకు అట్లా డాన్స్ చేస్తుంది? ఇక చీరతో సహా ట్రెడ్‌మిల్ మీద డాన్స్ చేస్తుంది. కింద పడతది. లేదంటే కింద కామెంట్స్ చేస్తారు చాలామంది. ఎప్పుడు పడతావా అని వెయిట్ చేస్తున్నా అని. అంటే వాళ్ళు ఏ రకంగా పడతాం అనుకున్నారు? లేదు మీ లేదు. ఫ్యాన్ అయి ఉండి మీరు మాకు ఎప్పుడు పడతారా అని అనొచ్చు కదా. లేదు లేదు. స్కిడ్ ఎప్పుడు పడతామా అన్న బ్యాడ్ వేలో కూడా కొంతమంది కామెంట్స్ వేశారు. ఆహాహా. స్టార్టింగ్‌లో చాలా ట్రిగరింగ్ అయినాయి అవన్నీ. బాధపడుండే. ఏదో ఒక కొత్త ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకోవాలి ఒక అమ్మాయిగా నేను అనుకుంటే, పబ్లిక్ ఎందుకు కొంతమంది 100లో ఒక 60% వరకు సపోర్ట్ చేస్తే 40% వరకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది స్టార్టింగ్‌లో. నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, సారీ తట్టుకోనికి ఎప్పుడు కింద పడతావు అని వెయిట్ చేస్తున్నాం. అది ఇది అని చాలా బ్యాడ్ కామెంట్స్ చేసాయి. సో, అవన్నీ దాటుకుంటూ వస్తేనే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాము. ఈవెన్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎలా అయితే సఫర్ అయ్యానో కొన్ని వీడియోస్ వల్ల, అదే వీడియోస్‌తోని ఈరోజు ఈ ప్రాజెక్ట్. సో, ఇంకా ముందు ముందు కూడా బెస్ట్ వస్తది గాడ్ గ్రేస్‌తో అన్న నమ్మకంతోని నడుస్తున్నాం. 100% వస్తాయండి. ఎందుకంటే నేను కూడా మీ సాంగ్స్ చాలా చూశాను. చాలా ఫాలో అయ్యాను. ఈవెన్ మీ ఇన్‌స్టా వీడియోస్ కూడా నేను చూశాను. సిరి గారు మీరు అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే నిన్ను చెయ్యి పట్టుకొని లాగేది ఒకరైతే, కాలు పట్టుకొని లాగేటోళ్ళు 100 మంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ సమాధానం ఈరోజు మీ ఎదుగుదల. ఈరోజు ఎవరెవరైతే నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వారికి మీ సినిమానే అంటే మనం వాళ్ళకు రివర్స్‌కు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఎదిగితే చాలు అది వాళ్ళకి చెంపపెట్టు. షూట్ ఎక్కడ జరిగింది? జన్నారంలో జరిగిందండి. ఆదిలాబాద్ జన్నారం అవును. అడవుల్లోనే. అవును. ఏదన్నా మర్చిపోలేని సంఘటన ఉందా మీకు సినిమా షూట్? యాహ్! యాక్చువల్లీ నా బర్త్‌డే. ఓహ్! హ్యాపీ బర్త్‌డే. ఇప్పుడు కాదా? ఇప్పుడు కాదు. మూవీ షూట్‌లో నా బర్త్‌డే. బేసిక్‌గా చిన్నప్పటి నుంచి ఈ కేక్ కటింగ్స్ ఇవన్నిటికి చాలా దూరంగా ఉండే. ఈ కేక్ కటింగ్ చేసుకోవాలంటే చాలా ఉన్నవాళ్ళు చేసుకుంటారు. మనలాంటి వాళ్ళు కాదు అన్న ఇంటెన్షన్‌తోని అసలు ఆలోచన కూడా రాలేదు మాకు చిన్నప్పటి నుంచి. సో, అలాంటిది ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేసుకున్నాము, సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీగా ఎవ్రీ ఇయర్ ఉంటాం. కానీ కేక్ కటింగ్ చేసుకున్నాము అంటే అది ఫస్ట్ ఇయర్. సినిమా షూట్‌లో నాకు తెలవకుండా మహేష్ గారు, ప్రొడ్యూసర్ సార్ గారు, రవి సార్ ఈ టీమ్ అందరూ కూడా నన్ను ఒక రూమ్‌లో వేసి లాక్ చేశారు. యాక్చువల్లీ మేకప్ రిమూవ్ టైం అది. మేకప్ షూట్ క్లోజ్ అయిపోయినాక. సో, నార్మల్‌గా మేకప్ రిమూవ్ చేస్తున్న టైంలో డోర్ బయట నుంచి లాక్ చేశారు. ఏమైందో తెలీదు. 1, 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే రూమ్ మొత్తం డెకరేట్ చేశారు బెలూన్స్‌తోని. ఓహ్! సూపర్. అది మర్చిపోలేము అంతే. ఎవర్ గ్రీన్ ఎప్పటికి. ఓహ్! గ్రేట్. అలాంటి మెమోరీస్‌ని మీకు ఈ సినిమా అందించింది. ఆ! సో, అంత మంచి మెమొరీ ఇచ్చింది. ఇది కేవలం మీ హార్డ్ వర్కేనండి. 100%. సో, ఈ హార్డ్ వర్క్‌కి మీకు ఎవరెవరు సహకరించారు? ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసే ఎంకరేజ్‌మెంట్, మీరు చేసే ఫాలో, మీరు చేసే సపోర్టింగ్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా. దట్టు కొంతమంది స్పెషల్‌గా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా వేసేవాళ్ళు స్టార్టింగ్‌లో. వాళ్ళకి మరీ హార్ట్‌ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన బ్యాడ్ కామెంట్స్ ఏదైతే ఉందో అదే ఈరోజు నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. యెస్. వాళ్ళందరికీ నువ్వంటేంటో నిరూపించుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. యాహ్! ఆఫ్ కోర్స్. గ్రేట్ అండి. రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తుండేది సార్ నేను. ఇంట్లో ఉంటే ఒక అమ్మాయిగా లేనిపోని ఆలోచనలు వస్తాయి ఎక్కువ. సో, అన్నిటిని దూరం పెట్టుకోవాలంటే ఫస్ట్ మన మీద మనం కాన్ఫిడెంట్ ఎక్కువ పెట్టుకోవాలి. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి అని నన్ను మా అక్కయ్య బలవంతంగా తీసుకెళ్ళి జిమ్‌లో జాయిన్ చేసింది. అమ్మాయిలైతే ఏంది అబ్బాయిలాగా చేయలేమా? తక్కువ ఏముంది? చెయ్యి ఏం కాదు. మన హెల్త్ బాగుంటుంది. ఒక దాని మీద కాన్సంట్రేట్ పెట్టగలుగుతామని బలవంతం తీసుకెళ్ళి జిమ్‌లో జాయిన్ చేసింది. అలా జిమ్ చేస్తున్న టైంలో మా ఫస్ట్ అక్కయ్య కాల్ చేసి కొత్తగా ట్రై చేయి జిమ్‌లో ఉంటావు కదా! ఈ మధ్యలో వీడియోస్ ఏం పెడతలేవు. జిమ్‌లో ఏదైనా ఒక దాంతోని ట్రై చేయి అని ఊకే ట్రిగరింగ్ చేసేసరికి నాకు దొరికింది ఒకటి ట్రెడ్‌మిల్. సో, నార్మల్‌గా వాక్ అయితే రెగ్యులర్‌గా చేస్తూ ఉంటా దానిపైన. సో, నాకు కొంచెం దానిపైన గ్రిప్ వచ్చింది. చేద్దాంలే అని ఒక వీడియో చేస్తుండే. అది లైఫ్ టర్న్ చేసేసింది ఆటోమేటిక్‌గా. గ్రేట్. కానీ మీ అక్కయ్య వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అండి. చాలామంది కూడా జిమ్‌కెళ్తే మజిల్ బిల్డ్ అవుద్ది అనుకుంటారు కానీ మైండ్ బిల్డ్ అవుద్ది. ఎగ్జాక్ట్. 100%. అది చాలా మందికి కూడా తెలీదు. జిమ్‌కెళ్తే మనం మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. మనం ఫస్ట్ ఒక దాని మీద కాన్సంట్రేట్ పెడితే అది స్టేబుల్‌గా ఉండాలి. అది స్టేబుల్‌గా ఉండాలంటే ఫస్ట్ నీ హెల్త్, నీ ఫిట్‌నెస్, నువ్వు.
స్ట్రాంగ్గా ఉండాలి అనేసి ఈ ఆలోచన తీసుకెళ్ళి నన్ను జిమ్లో పడేశారు. రియల్లీ చాలా గ్రేట్ వాళ్ళు. మీరిద్దరు వచ్చారా, మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా మూవీ టీం? అంటే ఈ సినిమాలో అంటే మూడు స్టోరీస్ ఉంటాయని చెప్పినా అన్న. వన్ ఆఫ్ ది మెయిన్ స్టోరీ అన్న కూడా వచ్చాడు, ప్రభుదాస్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు ప్రభుదాస్ అన్న. ఇది మాది నిర్మల్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్న స్కూల్ డేస్ నుంచే. అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ రవీంద్ర గారు అనుకోకుండా ఒక సందర్భంలో పరిచయం అయ్యారు. అన్న మీరు ఒక క్యారెక్టర్ చేయాలి, మీరు మా క్యారెక్టర్ బాగా సూటబుల్ ఉంటుంది, బాగుంటుంది, చేస్తారా అంటే సరే అన్నాడు. అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి యాక్టర్ అంటే అంటే రంగస్థలం వేసేవాళ్ళ, నాటకాలు లేక ఏదన్నా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీసెస్ లాగా ఎలా? షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి ఏం చేయలేదండి. కాకపోతే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచే నేను అంటే ఫోక్ డ్యాన్స్ చేసేది. ఓ సూపర్. అట్లనే చిన్న చిన్న నాటకాలు అట్లా కాలేజ్ డేస్లో చేసేది. అట్లా ఒక చిన్న కానాపులో మాకు టీం ఉండేది. ఆ టీం ఫామ్ చేసుకొని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేది. వాళ్ళు పాటలు పాడుతుంటే నేను డ్యాన్స్ చేసేది. అట్లా చిన్నప్పటి నుంచి బాగా గ్రేట్ నటన అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. మరి ఎందుకు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచే సినిమాలు ట్రై చేయలేదా అన్న? అయితే నేను చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోవడం వల్ల నాకు మా ఫాదర్ జాబ్ ఇవ్వడం 1984 నుంచి 42 ఇయర్స్ నేను జాబ్ చేశానండి. ఏం జాబ్ అన్న? ట్రాన్స్కోలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఓకే. యాజ్ ఎ ఫోర్మెన్గా ఒక లాస్ట్ ఆగస్ట్లో రిటైర్ అయ్యాను. ఓ సూపర్. ఈ సినిమా ఉద్యోగం చేస్తూనే సినిమా కూడా చేయడం జరిగింది. బేసిక్గా చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. అట్లా నాలో నటన అంటే ఈ సినిమా రంగానికి అనేది కృష్ణ గారి ద్వారా నాకు అలా రావడం జరిగింది, ఇంట్రెస్ట్ కలగడం జరిగింది నాకు. అచ్చా ఆయన భావజాలన్నీ మీలో వచ్చేసినాయి చాలా. ఓకే అన్న. ఎప్పుడైనా కృష్ణ గారిని కలిశానండి. సూపర్. అప్పుడు అనుకున్నా అన్న ఏ రోజైనా సరే సార్తో నటించాలని? చాలా కోరిక ఉండే. ఈ సినిమా మొదలెట్టినప్పుడు ఒకవేళ సినిమా సార్ చనిపోకముందు కనుక పూర్తయి ముందుకు వచ్చి ఉంటే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ అభిమానిని, ఇదిగో నేను కూడా సినిమా చేశాను సార్, మీరు ఆ సినిమాను మీరు ఆశీర్వదించాలి సార్ అని సార్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. అన్న కానీ సినిమా మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ ఆగడం వల్ల సార్ చనిపోయారు. దాని తర్వాత ఇక చాలా అంటే డిసప్పాయింట్ అయినాం. కానీ మొత్తానికైతే ఇప్పుడు మహేష్ ద్వారా ఈ సినిమా ముందుకు రావడం, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొని కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు థియేటర్ అనుకొని సరే అమెజాన్కి వచ్చిన, అమెజాన్ అంటే నాకు తెలిసి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అంత ఫేమస్. మాకు కృష్ణ గారి సినిమాలు అక్కడే ఆడేవి కదా, సుదర్శన్లో, సంగంలో, సంధ్యలో, దేవిలో, అక్కడే సూపర్ డూపర్ ఇట్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ రీతిగా ఈ అమెజాన్ అనగానే ఒక అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది అన్న. 100% సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ కొట్టి మహేష్ బాబు గారి పక్కన మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఇంకా మా F3 ఛానల్ ప్రేక్షకుల తరపున కూడా మేము మీకు విష్ చేస్తున్నాం అన్న. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. అన్న అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎలా అంటే కళారంగంలోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనేదా లేక ప్రోత్సాహం ఉండేదా? అంటే చిన్నప్పటి నుంచి అంటే ఫాదర్ లేడు, అమ్మ ఉంది, తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు. వాళ్ళని చదివించుకుంటూనే ఉద్యోగం చేసుకుంటూనే ఒక టీం క్రియేట్ చేసుకొని ఆ టీం ద్వారా మేము వినాయక చవితులు, కాలేజ్ డేస్ ఫ్రీగానే చేసేది. స్కూల్ డేస్ మాకు డ్యాష్ ఇస్తే చాలు, ఎక్స్పెండిచర్ రాను పోను ఖర్చులు ఇస్తే చాలు. మేము ఒక టీమ్గా ఫామ్ వెళ్ళిపోయి ప్రోగ్రామ్ చేసి వచ్చారు. అంత ఇంట్రెస్ట్గా చేసుకుంటూ చిన్నప్పటి నుంచి వచ్చాం. కానీ ఉద్యోగ బాధ్యతల వల్ల ఇటు రాలేకపోయినా. కాకపోతే ఇప్పుడు రిటైర్ అయినాం కదా, ఫుల్ టైం సినిమాలకే కేటాయించి సినిమాలు చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను. అంత కష్టపడ్డారన్న. మరి మీరు ఇప్పటి వరకు పొందినటువంటి మీ కష్టానికి తగ్గ ప్రశంస ఏంటి? ఈ సినిమా మొట్టమొదటి సినిమా నాకు ఇది. యాక్చువల్గా ఇప్పటికి 2 సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ మొదలైంది ఇదే సినిమా. దీని తర్వాత ఇంకా 2 సినిమాలు చేశాను. కానీ వాటికంటే ఈ సినిమాలో క్యారెక్టర్ బాగుంటుంది. ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు అన్న చాలా బాగా చేస్తారు మీరు సినిమాకే ఒక ఇది, ఈ 3 కథల్లో ఒక కథ నా మీద మెయిన్గా రన్ అవుతూ ఉంటుంది, చాలా బాగా చేశారన్న అని చెప్పి డైరెక్టర్ గారు మెచ్చుకోవడం వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. గ్రేట్. మరి అదేవిధంగా ఇంతకాలం మీ జర్నీలో మర్చిపోలేని అవమానం ఏంటన్నా? మర్చిపోలేని అవమానం అంటే అదే తోటి ఉద్యోగులు, ఏంట్రా ఇంత మంచి ఉద్యోగం ఉండగా కూడా సినిమా పిచ్చోళ్ళగా తిరుగుతూ ఉంటాం అంటే, సరే వాళ్ళు ఏమన్నప్పటికీ చిన్నప్పటి నుంచి సినిమాలు ఎలా చూసేదో అది నాకు తెలుసు. కృష్ణ గారి సినిమాల కోసం నిజామాబాద్ వాళ్ళకి అంటే దాదాపు 100 కిలోమీటర్లు దూరం వెళ్ళి సినిమాలు చూసేది. ఒకే రోజు 4 సినిమాలు, 3 రోజులు 12 సినిమాలు చూసే అలవాటు నాది. 12 సినిమాలు వేరు చూసేది. మార్నింగ్ మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. ఆఫీసులో చాలామంది అన్నారు అవసరమానికి ఇదంతా అన్నట్టుగా అన్నారు. కానీ
నా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి తెలియదు కదా, అవును, నాకు ఉన్న ఇంట్రెస్ట్ అనేవాళ్ళు అంటేనే ఉంటారన్న. చాలా బాధేసింది. అయినప్పటికీ నవ్వుకున్నా. సర్లే ఒక రోజు నేనంటూ స్క్రీన్ మీద కనబడ్డప్పుడు వాళ్ళే వారేవా అంటారులే అన్న ఒక ధీమా. 100%. అవునండి. ఈ సినిమాలో మీకు అంటే మీ రోల్ ఏంటన్నా? ఈ సినిమాలో 3 కథలు ఉంటే ఆ 3 కథల్లో ఒక మెయిన్ రోల్ నాది. 2 అమ్మాయిలకు ఆ, తండ్రిగా ఈ సినిమాలో యాక్ట్ మీ చేశాను. ముగ్గురు కలిసే ఉన్న సీన్లు ఉంటాయా? విడివిడిగా ఉంటాయి మా ముగ్గురి కథలు. వీళ్ళది ఒక లవ్ స్టోరీ, నాదొక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, ఒక రైతు, ఉమ్, గ్రామ రైతు, అన్నదమ్ముల మధ్యన కాన్ఫ్లిక్ట్ మాది. ఉమ్, దానివల్ల తర్వాత జరిగిన పర్యవసానాలు ఏంటి, ఉమ్. దాని తర్వాత నా భార్య పిల్లలు వీళ్ళతో కలుస్తారు. మళ్ళీ చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికల్లా వీళ్ళ కథలతో ముడిపడి 3 డిఫరెంట్ స్టోరీస్, ఒక విలేజ్లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల సమాహారమే ఈ భీమ్సరి. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. 70mm మిమ్మల్ని మీరు చూసుకోబోతున్నారు ఒక పెద్ద ప్లాట్ఫామ్లో. ఎలా ఉందన్న ఫీల్, ఇంట్లో వాళ్ళ ఫీల్? చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు అంటే ఏమైంది నీ సినిమా, ఎంతవరకు వచ్చింది సినిమా అని అడిగిన వాళ్ళు స్నేహితులు ఇప్పుడు స్టేటస్ పెట్టుకుంటుంటే కంగ్రాట్స్ చెప్తా ఉన్నారు. ఒకరోజు అదే కదరా అనుకున్నారు, సరే మాకు తెలుసురా అని ఇప్పుడు అంటారు, మాకు తెలుసురా నువ్వు అవుతావు అవుతావు అని ఇప్పుడు అంటున్నారు. సరే మంచిదే, అప్పుడు అనకపోయినా ఇప్పుడు అంటున్నారు అని అంటే అన్నా పర్వాలేదు. ఏదైతేనే అచీవ్ అయ్యాం. చిన్నప్పటి నుంచి నా యాక్టింగ్ అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి సాధించావురా అని ఒక ఫ్రెండ్స్ దగ్గర ఉంది. మొత్తానికైతే అది అవమానమైన ఆనందంగా సంతోషంగానే తీసుకున్నా, కష్టపడి ఈ సినిమా చేశాం. జేడిఎల్ ప్రభాకర్ అన్న గురించి మీకు తెలిసింది ఏంటన్నా? నాకు జేడిఎల్ ప్రభాకర్ అన్న గారు మహేష్ ద్వారా పరిచయం. మహేషే అంటే ఈ సినిమా ఇంకా ఆగిపోయింది, మరి ముందుకు రాదేమో అని ఒక భయం ఉండే. ఈ సినిమా మొట్టమొదటి పూజా సమయం నుంచి మేడం సిరి గారు ఆ రోజు పూజ చేసిన రోజు అడవిలో హనుమాన్ గుడిలో తనే పాట పాడారు హారతిస్తూ. ఇప్పుడు గుర్తుంది నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటే, మరి మహేష్ గారు ద్వారా ప్రభాకర్ అన్న పరిచయం కావడం, ప్రభాకర్ అన్న దీన్ని ముందుకు తీసుకురావడానికి సిద్ధపడడం, మధ్యలో చాలా అవాంతరాలు ఎదురైనప్పటికీ ప్రభాకర్ అన్న రావడం వల్ల ఇప్పుడు సినిమా ముందరపడేది, బయటకు వస్తున్నది. ప్రభాకర్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్. మహేష్, ఏం చెప్పాలనుకుంటున్నావు మరి నీ సినిమా గురించి మన F3 ప్రేక్షకులకి? సినిమా చూడండి, ఆదరించండి. చిన్న సినిమా కానీ చాలా కష్టపడి తీసాం. మీరు ప్రోత్సహిస్తే ఇంకో సినిమా కూడా తీయగలుగుతాం మేము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే F3 ఛానల్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ మాలాంటి కొత్త వాళ్ళకు ఇంటర్వ్యూ చేయడం ద్వారా ముందుకెళ్తాం. ఇలానే అందరికీ అవకాశాలు ఇస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ మహేష్. సిరి గారు, మరి మా F3 మీడియా తరపున మీ ఫాలోవర్స్ కానివ్వండి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానివ్వండి, అండ్ మిమ్మల్ని ఆదరించే వాళ్ళకి కానివ్వండి, మీ సినిమా గురించి ఏం చెప్తారు? ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అండి. ఒక పక్క విలేజ్లో ఒక బావ, ఒక మరదలు, ఇంకోవైపు తల్లిదండ్రులు, వాళ్ళ ఆస్తి గొడవలు, ఈ అన్ని గొడవల మధ్యలో లాస్ట్కి విన్ అయిన స్టోరీ మా ఈ భీమ్సేర మూవీ. సో తప్పక చూడండి. హార్ట్ఫుల్లీ మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇప్పటికి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇకపైన మా టీం అందరికీ ఈ మూవీకి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నా మీ సపోర్ట్ ఇంపార్టెంట్. ఇకపైన కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని హార్ట్లీ కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు F3 మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి సపోర్ట్ మేమే కాదు, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ గుర్తించి వాళ్ళని ఇంకా ముందు తీసుకెళ్ళాలంటే మీడియా చాలా ఇంపార్టెంట్. సో మీకు హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎట్ ద సేమ్ టైం మేము తీసిన ఈ భీమ్సేర అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్. మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. చూసారు కదండి మన భీమ్సేరి టీంతో ఈ చిట్ చాట్. నిజంగా చాలా సాదాసీదాగా, చాలా సీరియస్గా జరిగింది. సో ఇలానే ఇంకా ఎన్నో అప్డేట్స్తో, ఎన్నో మూవీ ప్రమోషన్స్తో, ఇంకా చాలా మంచి డాక్యుమెంట్స్తో అండ్ ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన F3 మీడియా. థ్యాంక్ యూ సో మచ్. మీ వెంకీ.